GD91 న్యూస్. హైదరాబాద్ లో తెలంగాణ రక్షణ సేన నేత కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పి ఆంధ్రాకు మాత్రం భారీ నిధులు ఇచ్చారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మరోవైపు బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలు గంభీరమని, ఆయన దేశం దాటి వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫోటోలు సోషల్ మీడియాలో బయటపెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాష్ట్రం ఇంకా వెనుకబడి ఉందని, అధికారంలోకి వస్తే వాటర్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో అనేకమైనటువంటి ఆశలతో తెలంగాణ ప్రజలు రకరకాల అంశాల కోసం ఎదురు చూసినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ప్రధానమంత్రి గారు తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలన్నీ తెలంగాణకు చెప్పి పైసలు మాత్రం ఆంధ్రాకి ఇచ్చిర్రు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక దేశ ప్రధానమంత్రి గారు వచ్చి కూర్చున్న వేదిక మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చున్నటువంటి వేదిక మీద అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అదే వేదికను భారతదేశం యొక్క సహాయక మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ వేదికను వారంతట వారే పంచుకోకుండా ఉంటే బాగుండేది, మర్యాదగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయటపెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇవాళ ఎత్తుకపోయి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి, వీడియోలు పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పటి ఈ ఫోటోలన్నీ బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో మార్మోగైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి వేడుకలతో హనుమాన్ జంక్షన్ ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది.
అనుకున్నాను స్వామి, కొద్దిగా అనుకున్నాను స్వామి. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నిప్పు లేనిదే పొగరాదు అంటూ వ్యాఖ్యానించిన ఆయన రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని అన్నారు. కేసు విచారణను తక్షణమే వేగవంతం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. చట్టం ముందు అందరూ సమానమేనని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చాడా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో సంచలనాత్మకమైన వ్యక్తి, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఆయన పైన పోక్స్ కేసు రిజిస్టర్ కావడం అనేది ఒక సంచలనంగా మారింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం మరి వెంటనే సిట్ ఏర్పాటు చేసి తక్షణ చర్య ప్రయత్నాలు వైపున విచారణ సాగించే ప్రయత్నం సాగిస్తుంది. మరోవైపున చూస్తే దీనివల్ల అంటే ఒక రకంగా బండి సంజయ్ ఏం లేదు, మా తప్పు లేదన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. తప్పు ఉందో తెలియదు. మరి బండి భగీరథ్ ఏమో ఆమె మేజర్ అని చెప్తా ఉన్నాడు. మైనరా మేజరా ఇవన్నీ ఏ విషయాలైనా అసలు ఏదైనా నిప్పు లేకుండా పొగరాదు. కాబట్టి ఇదంతా దీనిపైన మరి వాస్తవాలు బయటకు రావాలా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ కుటుంబంలో వాళ్ళు ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షించాల్సిందే, సీరియస్గా చర్య ఉండాల్సిందే, క్రిమినల్ చర్య ఉండాల్సిందే. తక్షణమే విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్కీ డ్రా కేటాయింపుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్హులైన పేదలకు కాకుండా కాంగ్రెస్ నాయకులు, అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్ముకుంటున్నారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. లక్కీ డ్రా ప్రక్రియలో పారదర్శకత లేదని, నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని మహిళలు ఆరోపించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయించే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మహిళల ఆందోళనకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నగరంలో బండి భగీరథ్ పేరుతో వెలిసిన పోస్టర్లు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదు. ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి అంటూ పోస్టర్లు నగరంలోని పలు ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. ఈ పోస్టర్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పోక్సో కేసు నేపథ్యంలో వెలిసిన ఈ ప్రచారం సంచలనంగా మారగా దీనిపై అధికారిక స్పందన కోసం రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ఆలీ తాజాగా ఓ యాడ్ వివాదంపై స్పందించారు. ఇటీవల ఆయన నటించిన సబ్బు ప్రకటనలో లక్ష్మీ పూజ సన్నివేశాలు, మంత్రాలు వినిపించడంతో ఓ వర్గం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆలీ వీడియో విడుదల చేసి క్షమాపణలు తెలిపారు. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అంటూ స్పందించిన ఆయన ఆ యాడ్ను ఇప్పటికే డిలీట్ చేశామని తెలిపారు. ముంబై కంపెనీ కోసం చేసిన ప్రకటనలో గత సినిమాలోని చిన్న సన్నివేశాన్ని ఉపయోగించామని వివరించారు. సన్నిహితులు సూచించడంతో వెంటనే యాడ్ తొలగించామని తెలిపారు. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో వివాదాలకు దూరంగా ఉన్న ఆలీ ఈ అంశాన్ని కూడా హుందాగా ఎదుర్కొన్నారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన జీఆర్పీ పోలీసులపై దుండగులు రాళ్ల దాడికి దిగారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి 10 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ప్రాంతం ఒక్కసారిగా కలకలం రేగింది. కాల్పుల అనంతరం దుండగులు చీకటిని ఆసరగా చేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. అంటే మనకు చేసే వాళ్ళు మనకు చేస్తే రైల్వే పిఆర్ఓ ఉన్నాడుగా, ఏడిఆర్ఎం పిఆర్ఓ ఉంటాడు కదా అక్కడ గుంటూరులో, ఆ గ్రూప్ ఏదో ఉందిగా. ఇంకొక 5 minutesలో ఫోన్లు మొగటం మొదలైంది. చేసావా? చేశాను. కనపడుతుంది. తెల్లవారుజామున 2:30 జరిగింది ఘటన. మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిపారు. అసలు అదేం కాదన్న, సిగ్నల్ ట్యాంపరింగ్ అంటే ట్రైన్ కంటే కూడా పెద్దదే కదా. పెద్ద కుట్రకోవడం ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకైతే. దాన్ని చూస్తే మనం చేసే కొంచెం అవసరం ఉన్నది. ఆలూరు గేటు సమీపంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ అవుటర్ సిగ్నల్, హోమ్ సిగ్నల్ అంటారు, ఆ ప్లేస్లో ఈ సంఘటన జరిగింది. సదరు నేరస్తులు వారి నేరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్టికల్స్, ఒక వైర్ కట్టరు, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ టెస్టరు, అదేవిధంగా సర్జికల్ మెడికల్ హ్యాండ్ గ్లౌస్, ఇవి కూడా సదరు నేర స్థలంలో మనకి దొరకడం జరిగింది. దాని మేరకు గుంటూరు క్లూస్ టీము సదరు నేరస్తులు ఏలుముద్రలు అదేవిధంగా క్లూస్ని సేకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ నేరానికి పాల్పడినటువంటి దుండగులని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు. కేసు నమోదై నెలలు గడుస్తున్నా పోలీసుల చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మైనర్ బాలికకు న్యాయం చేయకుండా నిందితుడిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అంటూ ప్రభుత్వ వైఖరిని ఎమ్మెల్యే వివేకానంద ప్రశ్నించారు. మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏ రకంగా నాటకాలు ఆడుతున్నారో మన గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఈ గడిచిన 3 రోజుల నుంచి కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో మన కళ్ళారా చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై
దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఉన్నారో వారి పైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మన స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికి తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికల పైన అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనమే కేసు బుక్ చేసి ఇమీడియట్ గా వారిని అరెస్ట్ చేసి దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. 3 సార్లు అయినా మా యొక్క పార్టీ కరీంనగర్ లో 3 సార్లు శాసనసభ్యుడు మా యొక్క గంగుల కమలాకర్ గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినాడు. కేవలం ఈ బండి సంజయ్ గెలిచింది ఎంపీ అంటే రామ మందిరం దేవుని పేరు చెప్పినటువంటి దౌర్భాగ్యుడు బండి సంజయ్. సొంత బలం లేరు. ఎలక్షన్స్ ముందేమో చిప్ప చేత పెట్టుకుని నాకు ఏం లేదని చెప్పి అమాయకుని అన్ని తాకట్టు పెట్టుకున్నా అని చెప్పేసి ప్రజలకి దండం పెట్టుకుని గెలిచిన తర్వాత 100 కోట్లు ఏడికెళ్ళి వచ్చిన బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం. సమానం చెప్పాలి. మొన్న జరిగిన కరీంనగర్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టినా అడుగుతున్నాం ఈ రోజు మేము. కాబట్టి చాలా క్లియర్ గా నీ యొక్క రాజకీయ చరిత్ర అందరికి తెలుసు. 2018కి ముందు ఏముంటే నువ్వు ఈ రోజు ఏమున్నావు? నువ్వు బ్లాక్ మెయిల్ రాజకీయాలకి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకుని చీకటి వ్యాపారాలు చేసుకుంటా నీ బీజేపీ పార్టీని నీ ధర్మాన్ని అంతా కూడా కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టేటువంటి నాయకుడు బండి సంజయ్. ముసలి కన్నీరు గారుస్తా ఉంటాడు, ముసలి కన్నీరు వేస్తా ఉన్నాడు. ఏదైనా సరే వాస్తవం ప్రజలకు తెలుస్తుంది. నిజాలు తెలియడానికి టైం పడుతుంది కానీ ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఈ రోజు బయటపడ్డది బండి సంజయ్ యొక్క అసలు నిజ స్వరూపం. ముసలి కన్నీరు కాదు, కళ్ళకి నీళ్లు పెట్టుడు కాదు, దేవుని పేరు ఎప్పుడు కాదు, ధర్మం పేరు ఎప్పుడు కాదు. ఇమీడియట్ గా రాజీనామా చేసినాక నువ్వు నిర్దోషివా దోషివా నిరూపితమవుతుంది. కాబట్టి ఈ యొక్క ముసలి కన్నీరు కారణం బంద్ చేయాలి బండి సంజయ్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. ఢిల్లీలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ లో కేవలం 2 వాహనాలు మాత్రమే వినియోగించినట్లు సమాచారం. సాధారణంగా అత్యంత భద్రతా ఏర్పాట్లతో భారీ కాన్వాయ్ ఉండే పరిస్థితుల్లో ఈసారి మాత్రం తక్కువ వాహనాలతో ప్రధాని ప్రయాణించడం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. భద్రతా ప్రోటోకాల్ కొనసాగుతూనే ఉన్నప్పటికీ సింప్లిసిటీకి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఈ దృశ్యం అందరినీ దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాలు మాట్లాడనని చెప్పి కూడా ప్రధాని రాజకీయ వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు. మన్మోహన్ సింగ్ గుజరాత్ కు చేసిన సాయం కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నాతో కలిస్తేనే అభివృద్ధి అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని చేసిన విజ్ఞప్తిని కూడా రాజకీయంగా మలిచారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నిన్న జరిగినటువంటి సభలో ప్రధానమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలన్నింటినీ కూడా పరిష్కరించాలని, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అయితే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా పలుమార్లు ప్రధానమంత్రిని మంత్రుల్ని కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని కోరడం జరిగింది. నిన్న అదే విషయాన్ని ఆయన 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి దాంట్లో భాగంగానే ఆయన గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు సహకరించి గుజరాత్ మోడల్ని ఎలా తీర్చిదిద్దిర్రో మీరు, అలాగే మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గురు కాంగ్రెస్ సీఎంగా నేనున్నా కాబట్టి నాకు సహకరించాలన్న దానికి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు రాజకీయం మాట్లాడను అని చెప్తూనే రాజకీయం మాట్లాడుతూ నేను ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రావని చెప్పడం విడ్డూరంగా ఉంది. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలే ఈరోజు ఉన్నాయి తప్ప బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు. కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్ని తీసుకొని ప్రజలలో విభేదాలు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి పరిస్థితినే రాజకీయంగా తీసుకురు తప్ప, ఎందుకంటే దానికే నిదర్శనం ఎన్నినట్టు సబ్జెక్ట్. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనుకున్న దాకా రీచ్ కావాలి అనుకుంటే, సాధించాలనుకుంటే తెలంగాణ కోసం ఏదంటే నాతోటి కలువు అప్పుడే సాధ్యమైందని చెప్పకనే చెప్పిండు నరేంద్ర మోడీ గారు. అంటే అర్థమైంది, భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఉండొద్దు, ఉంటే నాతోటి ఉండాలి, లేదంటే
వాళ్లకు డెవలప్మెంట్ జరగదు. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే బీజేపీకి మద్దతు ఇస్తేనే అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి లేదని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా మోడీ గారు మీరు గతంలో కూడా ఎప్పుడైతే మీరు తెలంగాణ అంశాల గురించి 2 సార్లు మాట్లాడినప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పింది మీరే. అంటే మీకు తెలంగాణ మీద ఉన్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ మీద కానీ, తెలంగాణ ఆవిర్భావం మీద కానీ, తెలంగాణ మీద ఉన్నటువంటి మీ ఆలోచన ఏందో మీరు చెప్పకనే చాలాసార్లు చెప్పారు 7వ ఫ్లోర్లో. మీతో పాటు ఈ మధ్యకాలంలో తేజస్వి సూర్య విభజనను పాకిస్తాన్ ఇండియా విభజనగా పోలిస్తే కూడా మీరు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే మీరేంటి, మీకు తెలంగాణ మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఉంటే తెలంగాణ విభజన జరిగినప్పుడు ఉన్నటువంటి మిగులు హామీలను ఎప్పుడో నెరవేరుదురు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మద్దతు పలికినందుకు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగానైతే సహకరించాలనుకుంటుర్రో, ఎందుకంటే వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్లో ఉర్రు కాబట్టి, అదేవిధంగా మీరు ఒక ప్రధానమంత్రి భారతదేశానికని మర్చిపోవద్దు. మీరు ప్రధానమంత్రి ప్రతి రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే నిధులనే మీరు తిరిగి డెవలప్మెంట్కి ఇస్తారు. మీకు స్వతహాగా ఏమి నిధులు ఉండవు. కాబట్టి ఏ రాష్ట్రానికైనా ఏదో ఒక మెజర్మెంట్ ప్రకారం, అంటే వాళ్ళ నుంచి కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ల పరంగా కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ సమానంగా పంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంతో తేటతెల్లమైంది ఏంటంటే ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీని ఉండనియొద్దని, ఏ పొలిటికల్ పార్టీ మీదైనా ప్రెజర్ అయినా తీసుకొస్తారు, లేకపోతే అభివృద్ధి అంశం మీద ఇలాంటి టార్గెట్ అయినా చేస్తారు అనేది క్లియర్గా అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు కేవలం నిన్న రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చనికనే ఆయన నరేంద్ర మోడీ గారిని ప్రాధేయపడ్డారు. కానీ దాన్ని మాట్లాడనంటూ రాజకీయంగానే మాట్లాడడం జరిగింది. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.